కూర్చిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మన వల్ల ఒక అమాయకురాలు బలి అవుతుందేమోనని అనిపిస్తోంది. ఏం చెయ్యాలి జనార్దన్? చేయటానికి మన చేతుల్లో ఏముందమ్మమ్మా? నిజాన్ని బయటపెట్టి పెళ్లిని ఆపగలమా? వంశాన్ని ఆపగలమా? ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. భవిష్యత్తుని భగవంతుడికి వదిలేయడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదని మీరన్నారు. జై నిత్య నిండు నూరేళ్లు కలిసి బ్రతకాలని కోరుకోవడం తప్ప మనమేం చేయలేమమ్మమ్మా. ఓకే ఆంటీ, బాయ్ నిత్య. ఈవినింగ్ పార్టీలో కలుద్దాం. ఓకే, మీరు బయలుదేరండి, నేను బేబీ వచ్చేస్తాం. ఏదో పనుందన్నారు కదా, ముందు మీరు బయలుదేరండి. పర్లేదండి, మీరు బయలుదేరండి. ఆల్ రైట్, వెళ్ళొస్తాం. ఓకే. ఏంటి మంగా నువ్వు చేసిన పని? మీరే చూసారు కదా మేడం, నేనేం చెయ్యాలి? సరే, బేబీ లోపలుంది. మేడం, మా అమ్మతో వచ్చాను. సరే వెళ్ళు, కానీ సాయంకాలం తొందరగా రా, సరేనా? బేబీ, బేబీ, బేబీ. నన్ను వదిలేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఐఎమ్ సారీ బేబీ, ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళు ఫోర్స్ చేయడంతో తప్పలేదు. తప్పు నాది, నాది మామ్. దాన్ని నాలా నటించడానికి ఒప్పుకొని తప్పు నేను చేశాను. నో బేబీ, ఇట్స్ మై మిస్టేక్. నువ్వు 100 years బతకాలి, చచ్చేది మాత్రం ఆ మంగి. ఇంకెప్పుడు ఇలా జరగదు. నేనెప్పుడు నిన్నిలా వదిలేసి వెళ్ళను. ఇది నా బర్త్డే కాదు మామ్, రియల్లీ బ్యాడ్ డే. నేను చాలా హర్ట్ అయ్యాను. ఐ నో బేబీ, ఐఎమ్ రియల్లీ సారీ. పద. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇన్నేళ్ల తర్వాత ఆవిడిప్పుడు కనిపించడం ఏంటి? అది మంగ పుట్టినరోజు. దేవుడి సమక్షంలో కనిపించింది అంటే దీని అర్థం ఏంటి? కాలం విసిరేసిన గతాన్ని
గాలల్లా లాగి నా కళ్ళ ముందు నిలబెట్టడం దానికి సంకేతం. రేపు ఏం జరగబోతోందో. విధ్వంసం సృష్టిస్తే విధ్వంసం ధ్రువం ధ్రువం స్వార్థం అనగ్రమే ధ్రువం ధ్రువం పీడనమే ఎదురైతే శాసనమే ధ్రువం ధ్రువం బంధనాలు ముందు అమ్మా అమ్మా చెప్ప పెట్టకుండా ఇంటికి వచ్చేసావేంటి? నేను నీకోసం గుడంతా ఎంత వెతికానో తెలుసా? ఏంటమ్మా చెమట్లు అలా పట్టాయి? ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు మంగా, గుడి నుంచి నడుచుకుంటూ వచ్చాను కదా, అందుకనే. నువ్వెందుకమ్మా నడవటం? ఇద్దరం కలిసి ఆటోలో వచ్చేవాళ్ళం కదా, చెప్ప పెట్టకుండా వచ్చేసావు. ఇప్పుడే వస్తానని చెప్పి నువ్వెక్కడికి వెళ్ళావు? గుళ్ళోనే ఉన్నాను కదా. నువ్వెక్కడున్నావు? నువ్వెంతకీ కనిపించకపోయేసరికి నేనే వచ్చేసాను. మంచి పని చేసావు. నేను వాళ్ళతో ఉండటం చూసుంటే నీ ప్రశ్నల వర్షానికి సమాధానాల గొడుగు పట్టలేక నేను చచ్చుండేదాన్ని. సరే, సంతలో తప్పిపోయిన పిల్లల్లా కాకుండా సరిగ్గా ఇద్దరు ఇంటికే చేరాం కదా. ఇప్పుడు చెప్పమ్మా, సినిమాకి వెళ్దామా, పార్క్ వెళ్దామా, లేదా ఏదైనా హోటల్కి వెళ్ళి ఫోన్ చేసి వద్దామా? ఏం చేద్దామో చెప్పమ్మా నువ్వే. అవేం వద్దు, నువ్వు మీ మేడం గారింటికి వెళ్ళు. అదేంటి, ఈ రోజంతా నేను నీతోనే ఉండాలని చెప్పావు కదా. ఇప్పుడు నాకు ఒంటరిగా ఉండాలనుంది. రోజంతా ఎందుకులే, ఎలాగో రాత్రికి ఇంటికి వస్తావు కదా, మీ మేడం గారింట్లో పనులుంటాయేమో. వెళ్ళు. సరే మంగా. జాగ్రత్త. నా మంచి అమ్మ. శ్వేత, మేడం, బేబీ బర్త్డే డ్రెస్ వేసుకుందా? రెడీ అయింది మేడం. ఓకే, పద. వావ్, యూఆర్ లుకింగ్ గార్జియస్ బేబీ. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ మామ్. నేను నీ కూతుర్ని కాబట్టి నీకు ముద్దొస్తున్నాను. యువర్ డ్రెస్ రియల్లీ బ్యూటిఫుల్ మ్యామ్. మీ డ్రెస్ ఆసమ్. నో, నన్ను జడ్జ్ చేయాల్సింది మీరు కాదు. మరి ఇంకెవరు బేబీ? నాకు మిర్రర్ లా ఉండే ఆ మంగ. అది నిన్ను జడ్జ్ చేయడం ఏంటి? ఎవరైనా తాము ఎలా ఉన్నామని తెలుసుకోవాలంటే అద్దంలో చూసుకుంటారు. నేను మాత్రం ఆ మంగని చూస్తాను. నేను అందంగా ఉన్నానో లేనో తెలియాలంటే వెంటనే ఆ మంగని చూడాలి. అది ఏ డ్రెస్ వేసుకుందో చూడాలి. దానికి నీలాంటి డ్రెస్సే ఇచ్చాను బేబీ. వాట్ మామ్? ఆ పని మనిషికి నాకు ఒక్కటే డ్రెస్సా? అంటే బేబీ అది ఇచ్చే మామ్, ఇచ్చేయ్. దేవుడు నా రూపాన్ని దానికిచ్చాడు. నువ్వు నా డ్రెస్ నిచ్చేయి, నా క్యారెక్టర్ నిచ్చేయి, నా టోటల్ లైఫ్ ని జైని కూడా దానికే ఇచ్చేసేయ్. ఇరిటేట్ అవ్వకు బేబీ. మంగకి ఆ డ్రెస్ ఎందుకు ఇచ్చానంటే. ఇంకెందుకు ఇస్తావు? ఈ మధ్య నాకంటే దానిపైన నీ కేరింగ్ ఎక్కువైపోయింది కదా. అదేం చేసినా వెనకేసుకొస్తున్నావు, నాతో ఈక్వల్ గా చూస్తున్నావు, నాకు నరకం చూపిస్తున్నావు, అంతే కదా? లిజన్ బేబీ, ముందు నేను చెప్పేది వినకుండా అరుస్తున్నావెందుకు? నా పెయిన్ నీకు అరుపులా వినిపిస్తుందా మామ్? అది కాదు నిత్య. మేడం గారు,
ఇప్పుడు చెప్పు మామ్, నేను అందంగా ఉన్నానా అదందంగా ఉందా? ఆబ్వియస్ గా నువ్వే అందంగా ఉన్నావు. ఐ డోంట్ బిలీవ్ దిస్. శ్వేత, నువ్వు చెప్పు. అదే అదే అందంగా ఉంది కదా? ఇందుకేనా మామ్ ఇద్దరికి ఒకే డ్రెస్ ఇచ్చావు? నల్లగా ఉన్నంత మాత్రాన కాకి కోకిలవుతుందా మేడం? మీలాంటి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మీకంటే అందంగా ఎలా ఉంటాను? మీరే నువ్వు మాట్లాడకు. మాటలు నేర్చుకున్న చిలకవే నువ్వు. అవిటి దానిలాగా వీల్ చైర్లో ఉన్న నేను నీకంటే అందంగా ఎలా ఉంటానే? ఎగతాళి చేస్తున్నావా? ఆహా లేదు మేడం. ఒక పని చేస్తా, ఈ డ్రెస్ విప్పేసి వేరే డ్రెస్ వేసుకొస్తాను. మంగ ఆగు. అవసరం లేదు మంగ. నువ్వు వెళ్ళి గెస్ట్లను రిసీవ్ చేసుకో. శ్వేత, నువ్వు కూడా తనకి తోడుగా వెళ్ళు. ఓకే మ్యామ్. ఏంటి మోమ్, అది వేరే డ్రెస్ వేసుకుంటానంటే వద్దంటున్నావేంటి? అది ఆ డ్రెస్ లోనే ఉండాలి బేబీ. ఎందుకు? ఈ బర్త్డే నాది, పార్టీ నాది. హెరాస్మెంట్ నాకు, ఎంజాయ్మెంట్ దానికా? ఇక నేనెందుకు మామ్? నన్ను మర్డర్ చేసి దాన్ని నీ డాటర్ అనుకో. చచ్చేది అది, నువ్వు కాదు. ఈ బర్త్డే నీది, పార్టీ నీది, కేక్ కట్ చేసేది కూడా నువ్వే. కేక్ నేనెలా కట్ చేస్తాను? జైకి నాకు మధ్యలో ఉండి నువ్వే కేక్ కట్ చేస్తావు. నాకు జైకి నువ్వే కేక్ తినిపిస్తావు. నేను జై కూడా నీకే కేక్ తినిపిస్తాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మామ్? ఇట్ ఈస్ పాసిబుల్ బేబీ. ఈ బర్త్డే నీకు పెద్ద సర్ప్రైజ్ అవ్వబోతుంది. ఈ రోజు నీకు ఇవ్వబోయే గిఫ్ట్ అదే. నిజంగా నువ్వు చెప్పినట్టే జరిగితే లైఫ్ లాంగ్ ఈ బర్త్డేని నేను మర్చిపోలేను మామ్. నువ్వు గుర్తు పెట్టుకునేలా ఉండాలని ప్లాన్ చేశాను బేబీ. అందుకే ఆ మంగకి నీలాంటి డ్రెస్ వేయించాను. తొందరపడకుండా ఓ స్వీట్ మెమరీ కోసం ఎదురు చూస్తూ ఉండు. అలాగే మామ్. నా బర్త్డే క్యాండిల్ వెలిగించేంత వరకు చీకట్లో ఉండమన్నా ఉంటాను. ఓ అలా చేయాలా? హాయ్ నిత్య. హాయ్ స్వాతి. వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. How are you, Nitya? I'm good. How are you? I'm also fine. Please carry on. Okay, Please thank you. carry on. Bye. Bye. బాగా డెవలప్ అయ్యో మంగా. సినిమాలు చూడట్లేదేంటి? ఇవి సినిమా తెలివితేటలా లేవు, నీ సొంత తెలివితేటలా ఉన్నాయి. అమ్మాయి గారు అయిపోయారు, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? ఊరికే అన్నాను మంగా. వారిని నాడమంత్రపు సీర అంటే ఇదేనేమో. ఊళ్ళో పుల్లలు కొట్టి ఇప్పుడెక్కడ అమ్ముకునే మంగకే ఇక్కడ ఎంత గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలేంటో. ఎందుకు చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. ఒరేయ్, దానికి ఈ అదృష్టం అంతా నా వల్లే వచ్చింది. నేను డబ్బులు ఎగ్గొట్టి రాకుండా ఉండుంటే అది ఈ సిటీకి వచ్చుండేదా? అయితే నాకు మంగ దక్కపోవడానికి కారణం కూడా నువ్వే. అది సిటీకి రాకపోయి ఉంటే ఈ పాటికి నాతో సెటిల్ అయి ఉండేది. దాంతోపాటు నిన్ను కూడా లేపేయాలి. లేపైనా
అది కాదురా, ఊరికే అన్నాను. అదిగో చూడు, మంగ అక్కడుంది. నాకు దక్కాల్సిన ఆడది నా ముందే దర్జా వెలగబెడుతుంటే రక్తం మరిగిపోతుంది. ఏం చెయ్యాలి దాన్ని? 2 సార్లు అవకాశం వచ్చింది, ఏం చేసావురా నువ్వు? ఈ మూడోసారి దానికి మూడింది. కత్తితో పొడుస్తావా, గన్నుతో కాలుస్తావా? మ్హూ. ఈ విషయంతో చంపేస్తాను. దానికెలా విషం పెడతావురా? పుట్టినరోజు కదా, కేక్ కట్ చేస్తుంది. ఆ కేకులో ఈ విషం కలుపుతా. ఈ విషం కలిపిన కేక్ కట్ చేసి మంగ స్వరూపకి పెడుతుంది. స్వరూప మంగకి పెడుతుంది. ఒక కేకు 2 శవాలు. నాతో తాళి కట్టించుకొని మంగ, నన్ను పోలీసులతో కొట్టించిన స్వరూప ఇద్దరు చేస్తారు. ప్లాన్ బానే ఉంది కానీ కేకులో విషం ఎలా కలుపుతావు? రండి బామ్మగారు. హాయ్ ఆంటీ. హాయ్ జై. హ్యాపీ బర్త్డే నిత్య. లోపలికి వెళ్దాం రండి. ఓకే రా నిత్య. రండి. రండి రండి. వెల్కమ్. ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా చేశారండి. నైస్ డ్రెస్ నిత్య. గుడ్ సెలెక్షన్ ఆంటీ. థ్యాంక్ యూ జై. ఈ డ్రెస్లో మా కోడలు బుట్ట బొమ్మలా ఉంది. చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు. అచ్చం అతిలోక సుందర్లా ఉంది. మరీ అంతగా పొగడ కొదినా దిష్టి తగలగలదు. దిష్టి బొమ్మల్నే వెంట పెట్టుకొని వచ్చాను. వేరే దిష్టి ఏం తగులుతుందిలేమ్మా. చూసావా, మీ అత్తయ్యకి మనం దిష్టి బొమ్మలా కనిపిస్తున్నావట. ఈ పార్టీకి రావడమే దండగనుకుంటే మళ్ళీ మాటలు. మనం రావడం దండగ కాదు మమ్మీ. ఏ నోటితో బావ అత్తయ్య ఆ నిత్యను పొగిడారో అదే నోటితో నిత్యను తిట్టించే పని చేయడానికి వచ్చాం. ఏంటే నువ్వనేది? నేనేం సిగ్గులేని దాన్ని కాదు మమ్మీ దాని పార్టీకి రావడానికి. దాని పరువు తీయడానికే వచ్చాను. ఏం పరువు తీయడమో ఏంటో. ఆ రోజు పార్టీలో ప్యాచ్ గురించి ఇలాగే చెప్పావు. చివరికి ఆ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ఈ రోజు నా దగ్గర ఉన్నది అంతకంటే పవర్ఫుల్ ప్లాన్. ఆల్మోస్ట్ బ్రహ్మాస్త్రం. ఏంటి అంత పవర్ఫుల్ ప్లాన్? అసలు ఎలా జరిగింది? ఇదంతా ఎప్పుడు జరిగింది? నిన్న. మరి దీన్ని అప్పుడే జైకి చూపిస్తే పోయేది కదా. బావ అప్పుడే చూస్తే మనకేం లాభం మమ్మీ? ఇప్పుడు అందరి ముందు చూస్తే నిత్య పరువు, పెళ్ళి